నిజంగానే కుంభమేళలో చాలా ప్రత్యేకంగా చూసాం. చాలా మంది అఘోరాలు గాని సాధువులు గాని ఎంతో మంది. సో ఇక్కడ ఎలా ఉంటుంది మన దగ్గర? మృత్యువుకు సంబంధించిన గడియలు ఉన్న వాళ్ళు కూడా ఈ 12 రోజులు జరిగే ఆ కార్యక్రమంలో గంగా స్నానాలు ఆచరించడం ముఖ్యమైనది. సో వెళ్తే ప్రయోజనాలు ఏమున్నాయి అసలు? శారీరకమైన దీర్ఘకాలిక కొన్ని ఉంటాయి. వాతపు నొప్పులు అంటారు. మీకు నేను గతంలో కూడా కుంభమేళ గురించి చెప్పాను. వెళ్ళిన వాళ్ళు బాటిల్స్ లో తేవడం గానీ, ఆ వాటర్ ని తీసుకొని వచ్చినాక బకెట్ లో కలుపుకొని స్నానం చేయడం గానీ, అక్కడ అందరూ చూస్తున్నారు. ఇక్కడ అందరూ స్నానం చేస్తే ఈవిడ ఒకటే చుట్టుంది నెత్తికి. అలాంటివి చేయడము ఆ నీళ్లు నిజంగా అపవిత్రమైతే అవునా కదా? శ్రీనివాస్ అఘోరి. సో ఆయన వచ్చినప్పుడే లెగ్ పెట్టినప్పుడే ఇంటర్వ్యూలలో మీరు చెప్పారనమాట, ఆయనది నేను బయట పెడతా జాతకం అని. మొత్తానికి సక్సెస్ఫుల్ గా జైల్లో కూడా ఉన్నారు ఆయన. నేను ఇది చేస్తా మిమ్మల్ని నా మంత్రాలతో యంత్రాలతోనని. ఈయన ఇలా చేస్తాడని చెప్పేసి ఈయనకి ఏమి రాదు అని కాశీ నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నారంట వాళ్ళతోని, వాడికి మంత్రాలు వస్తాయంట, మనల్ని మన పిల్లల్ని ఏమైనా చేస్తాడేమో. వర్షిని బయట వచ్చి స్టేషన్ బయట కూర్చొని అప్పట్లో వచ్చేంత అన్నం చేసింది, నాకు కావాలి, నా బావ కావాలి అన్నది. ఇప్పుడు బావ అయినా ఇప్పుడు పాలకోవ అయినాడా? అసలైన బట్టలు ఇప్పి తిరిగిండే కదమ్మా అప్పుడు. నాకు సిగ్గు లేదు, నాకు శరం లేదు, అఘోరాలు తిరుగుతారు అన్నాడు, గుర్తుందా? ఇప్పుడు అసలైన బట్టలు బరువు కనబడుతుందా? ఈ అమ్మాయిలను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఆయన పురుషలింగం మాత్రమే కట్ చేశారు కానీ నరాల స్పందన కట్ చేయలేదు తల్లి. కాబట్టి ఖచ్చితంగా లోపల కామ కోరిక ఉంటుంది. మనిషి చనిపోయాడు అనుకోండి, నలుగురు మోయడానికి వస్తారు, బాగా గమనించండి. అదే మనసు చనిపోతే ఎవ్వడు రాడు మోయడానికి.